నమస్తే అండి, వెల్కమ్ టు లక్ష్మీ వాసవి సిల్క్స్. సో ఈ రోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ లో బ్యూటిఫుల్ బ్రైడల్ కలెక్షన్స్ లైట్ వెయిట్ లో, అది కూడా నియాన్ అండ్ పేస్టల్ కలర్స్ లో చూడబోయే కలెక్షన్స్ అండి. ఈ రోజు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కంప్లీట్ లైట్ వెయిట్ అండి. బ్రైడల్ లో బేసిక్ గా ఏంటంటే ఎక్కువసేపు కట్టుకొని కంఫర్టబుల్ గా ఉండాలి. వెయిట్ ఎక్కువగా ఉంటే అంత కంఫర్టబుల్ ఉండదు. కానీ ఈ రోజు నేను చూపించేటువంటి శారీస్ ప్రతి ఒక్క శారీ కంప్లీట్ లైట్ వెయిట్ అండి. రెగ్యులర్ గా మనం ఇంట్లో ఉన్నప్పుడు క్యారీ చేసినప్పుడు ఏదైతే వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ లో స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ అండి. మన మగ్గాల పైన చేసినటువంటి కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దు. తప్పకుండా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. ఆన్లైన్ షాపింగ్ ప్రాసెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. మీకు ఏదైనా శారీ నచ్చితే ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్ లో మనకి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అంటే మీరు హ్యాపీగా మన షోరూమ్స్ కి విజిట్ చేయొచ్చు. కంప్లీట్ గా 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రోజు నేనైతే KPHB కూకట్పల్లి రోడ్ నెంబర్ 3 బ్రాంచ్ లో ఉన్నాను. దీంతో పాటు మనకి సరూర్ నగర్ శారదా థియేటర్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది. LB నగర్ లో కూడా మనకి మెట్రో స్టేషన్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది. సో లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి. బ్యూటిఫుల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ, లైట్ షేడ్ పేస్టల్ షేడ్ లో వెళ్తున్నాము. శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంది. పైన వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో కంచి బోర్డర్ ఒక 3 ఇంచెస్ వరకు రన్ చేసుకుంటున్నాం. శారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీతో మొత్తం కూడా దగ్గరగా సన్నగా చెక్స్ లాగా తీసుకుంటున్నామండి. ఇది కంప్లీట్ వివింగ్ లోనే వస్తుంది మనకి జరీ. కింద బోర్డర్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ కడ్డీ బోర్డర్, అలాగే క్రీపింగ్ బోర్డర్ తో బ్యూటిఫుల్ 8 to 10 ఇంచెస్ బోర్డర్. పింక్ కలర్ కాంబినేషన్ తో గోల్డెన్ కలర్ జరీ 1 మీటర్ పళ్ళు ఇస్తున్నాము. బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ కి 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్. నెక్స్ట్ శారీ అండి బ్రౌన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా కలర్ కాంబినేషన్. అండ్ ప్రస్తుతానికి ప్రెసెంట్ చాక్లెట్ బ్రౌన్ షేడ్ అనేది చాలా ట్రెండీగా రన్ అవుతుందండి. సో బ్రౌన్ అండ్ రెడ్ కూడా డార్క్ షేడ్ లో చాలా బాగుంది. 2 సైడ్స్ కూడా మంచి కంచి బోర్డర్స్ రన్ చేస్తున్నాం. శారీ మిడిల్ పార్ట్ బ్రౌన్ ఇస్తూ గోల్డెన్ కలర్ జరీతో దగ్గరగా మనం మొత్తం వివింగ్ రన్ చేస్తున్నామండి. కింద బోర్డర్ కూడా కడ్డీ బోర్డర్ తో పాటు పికాక్ బోర్డర్, అంటే మనకి డబల్ బోర్డర్ వస్తుంది. సో లెంతీ బోర్డర్ ఒక 10 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. రెడ్ పైన మంచి గోల్డెన్ కలర్ టిష్యూతో రన్ చేసుకుంటున్నాం. మనం టిష్యూ ప్లస్ ఆల్రెడీ జరీ వర్క్ ని కూడా హైలైట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి. రెడ్ కలర్ కాంబినేషన్ కి 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ తో తీసుకుంటున్నాం. నెక్స్ట్ శారీ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి. సో ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ బేసిక్ గా పండగలు అనేసరికి గుర్తొచ్చేటువంటి కలర్ షేడ్ ఇది. సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో కూడా మనకి మంచిగా ట్రెండ్ అవుతున్నటువంటి కలర్ షేడ్ గ్రీన్ అండ్ పింక్. పైన మనకి పింక్ కలర్ కాంబినేషన్ గోల్డెన్ కలర్ జరీతో కంచి బోర్డర్ కడ్డీ స్టైల్లో తీసుకుంటున్నాం. శారీ మిడిల్ పార్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జరీ క్రీపింగ్ ఇస్తున్నాం. ఫ్లవర్స్ ని పింక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేస్తున్నాం. కింద బార్డర్ కూడా కంచి బార్డర్ వస్తుందండి. పింక్ కలర్ కాంబినేషన్ కి కడ్డీ బార్డర్, మ్యాంగో అండ్ ఫ్లవర్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీతో 1 మీటర్ పళ్ళు ఇస్తున్నాం. బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ కి 2 సైడ్స్ కంచి బోర్డర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ శారీ అండి బ్లూ అండ్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. ఇది కూడా మనకి పేస్టల్ కలర్ లో వస్తుంది. పైన బ్రింజాల్ బార్డర్ పికాక్ అండ్ సర్కిల్ డిజైన్ తో తీసుకుంటున్నాం. శారీ మిడిల్ పార్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీతో మొత్తం జరీ వర్క్ అనేది ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ తో తీసుకుంటున్నాం. కింద బార్డర్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి తీసుకుంటున్నామండి. ఒకటి వచ్చేసి మనకి క్రీపింగ్ డిజైన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ కూడా మనకి ఇలా ఒక బాక్స్ డిజైన్ స్టైల్ లాగా తీసుకుంటున్నాము. ఇలా వస్తుంది మొత్తం. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పళ్ళు వచ్చేసి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీతో క్రాస్ జరీ లైన్స్ తో 1 మీటర్ పళ్ళు. బ్లౌజ్ కూడా బ్రింజాల్ షేడ్ కి కంచి బోర్డర్స్ అండి. కంప్లీట్ లైట్ వెయిట్ కలెక్షన్, మిస్ చేసుకోవద్దు. మంచి పేస్టల్ కలర్ షేడ్ ఇది. నెక్స్ట్ శారీ అండి మంచి స్నఫ్ కలర్ షేడ్ లో తీసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ చీకు కలర్ షేడ్ వస్తుంది. ఆరెల్స్ బిస్కెట్ కలర్ షేడ్ కూడా అని చెప్తాము. దీనికి సీ గ్రీన్ లో మనం కాంట్రాస్ట్ గా బార్డర్స్ రన్ చేస్తున్నామండి. నేను చెప్పాను కదా దీంట్లో నియాన్ షేడ్స్, పేస్టల్ షేడ్స్, డస్కీ షేడ్స్ చాలా బాగున్నాయి. పైన వచ్చేసి సీ బ్లూ కలర్ కాంబినేషన్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కంచి బోర్డర్. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఈ మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ పైన గోల్డెన్ కలర్ జరీతో త్రూ అవుట్ ద శారీ అంతా కూడా దగ్గరగా ఈ జరీ వర్క్ అంతా కూడా హైలైట్ చేసుకుంటున్నామండి. కింద బార్డర్ కూడా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కంచి బార్డర్ వస్తుంది. ఫ్లవర్ బార్డర్, బ్రొకెట్ బార్డర్, చిన్న ఫ్లవర్ బార్డర్. ఆల్మోస్ట్ ఈ బార్డర్ మనకి ఈజీగా ఒక 15 to 18 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. సీ గ్రీన్ కి గోల్డెన్ కలర్ జరీతో బ్యూటిఫుల్ 1 మీటర్ పళ్ళు ఇస్తున్నాం. బ్లౌజ్ కూడా సీ గ్రీన్ కి 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ తో రన్ చేస్తున్నాం. నెక్స్ట్ శారీ అండి మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ yellow అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. లైట్ వెయిట్ లో yellow అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి. సో yellow అండ్ రెడ్ కాదు, మీరు చూస్తున్నారు కదా నేను ఈ రోజు ఎపిసోడ్ లో చూపించినటువంటి కలెక్షన్స్ అన్ని కూడా శాంపుల్ వెరైటీస్ అండి. మీరు షోరూమ్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా వెరైటీస్ చూడొచ్చు. హ్యాపీగా రీజనబుల్ ప్రైసెస్ లో పర్చేస్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. పైన రెడ్ కంచి బార్డర్ వస్తుంది, ఒక 3 ఇంచెస్ బార్డర్. శారీ మిడిల్ పార్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీతో చెక్స్ లాగా ఇస్తూ ప్రతి ఒక్క చెక్స్ లో ఒక 4 ఫ్లవర్స్ ని మనం వివింగ్ లో తీసుకుంటున్నాం. కింద బార్డర్ కూడా అండి ఇది బ్రొకెట్ బార్డర్, అలాగే పికాక్ బార్డర్ గోల్డెన్ కలర్ జరీతో వస్తుంది. సో బార్డర్ ఆల్మోస్ట్ మనకి బార్డర్ ఒక 10 to 12 ఇంచెస్ ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి, రెడ్ కలర్ కాంబినేషన్ కి గోల్డెన్ కలర్ జరీతో 1 మీటర్ పళ్ళు రన్ చేస్తున్నాం. బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ కి 2 సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా మనం పేస్టల్ కలర్ లో వెళ్తున్నాం. లైట్ అనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. సో దీనికి బ్రైట్ మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా తీసుకుంటున్నాం. కంచి బోర్డర్స్ 2 సైడ్స్ కూడా, మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డెన్ కలర్ జరీ పికాక్స్ ని డ్రాప్ చేస్తున్నాం. ఒక లీఫ్ ప్యాటర్న్ ని సర్కిల్ లాగా ఇస్తూ దాంట్లో పికాక్స్ ని ఇస్తున్నాం. కింద బార్డర్ కూడా మెజెంటా పింక్ కి కడ్డీ బార్డర్ పికాక్ తో వస్తుంది. సో ఈ బార్డర్ మనకి ఆల్మోస్ట్ ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి, మెజెంటా పింక్ కి మనకి గోల్డెన్ కలర్ జరీతో చెక్స్ లాగా రన్ చేసుకుంటూ ఒక 1 మీటర్ పళ్ళుని ప్రొవైడ్ చేస్తున్నాం. బ్లౌజ్ కూడా మెజెంటా పింక్ కి బ్యూటిఫుల్ కంచి బోర్డర్స్ తో మిడిల్ పార్ట్ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ తో హైలైట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ గా తీసుకుంటున్నాం. పైన బ్లూ కంచి బోర్డర్ ఒక 3 ఇంచెస్ వరకు రన్ చేస్తున్నాం. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ జరీతో 1 మీటర్ వరకు రన్ చేస్తున్నాం మిడిల్ పార్ట్ లో. అండ్ కింద బార్డర్ కూడా బ్లూ కలర్ కాంబినేషన్ కడ్డీ బార్డర్ పికాక్స్ తో హైలైట్ అవుతుంది. కింద బార్డర్ బిగ్ బార్డర్ వస్తుందండి. అండ్ ఈ శారీకి మనం ఏదైతే పళ్ళు ఇస్తున్నామో మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ కి జరీ లైన్స్ తో హైలైట్ చేసుకుంటున్నాం. బ్లౌజ్ కూడా బ్లూ కలర్ కాంబినేషన్ తో కంచి బోర్డర్స్ తో తీసుకుంటున్నాం. సో చూసారు కదా, ఈ రోజు ఎపిసోడ్ లో నేను చూపించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మిస్ చేసుకోవద్దు, మీ అందరూ కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. కంప్లీట్ గా ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ అన్ని కూడా మన వీవింగ్ పైన రెడీ అవుతున్నటువంటి శారీస్ అండి. మరొక ఎపిసోడ్ తో ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా బై బై.